చేతబడి తర్వాత సో ఇట్లాంటి రైటే కావాలి. ఈ డిస్కషన్ లా హాంకాంగ్ ఉనికి ఏడన కోపం వచ్చి చైనీస్ లా వీడియో ఏంటంటే అడుక్కోవాలా అడుక్కోవాలని మనిషి దున్నపోతున్నా సిగ్గుచనం లేదు నీకు. ఇంకేం హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే అదే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నాం అన్నమాట. మేము ఎప్పుడు నిజాలు చెప్తాము కాబట్టి ట్రూత్ సైడ్ ఉన్నాం. సో దీంట్లో కొత్త కొత్త డేట్స్ ఉన్నాయి, కొత్త కొత్త ట్రూత్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడు చూడండి. అరే ఇట్లాంటివి గలీజ్ గట్ల పెట్టకు. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో కింద చూసుకోవచ్చు మీరు. ఈ ఒక బాక్స్ లో ట్రూత్ అండ్ అట్లనే ఇక్కడ కింద ఓడిపోయిన వాళ్ళకి పిండి ఉంది, పచ్చిమిరపకాయ, వంకాయ, గింకాయ అన్ని వేసుకొని వచ్చింది. అట్లనే ఇక మళ్ళీ ఓడిపోయిన వాళ్ళకి పెయింట్స్ అవన్నీ ఉన్నాయి. సో చలో ఈ గేమ్ ఆడడానికి అయితే మనం అందరం సిద్ధమా? సో దీంట్లో నిజం చెప్తున్నా, సయ్యా కాదు, పిండి కూడా కాదు, ఏం తెలుసా, కార్న్ ఫ్లవర్ ప్లస్ పౌడర్. ఓకే. సో డేర్ వచ్చిన వాళ్ళు డేర్ కరెక్ట్ చెప్పాలా, ట్రూత్ వచ్చిన వాళ్ళు ట్రూత్ కూడా అనుకో. చలో వీళ్ళు ఎంత ఏం చేసినా నేనైతే తొండి చేయ, ఎందుకంటే నేను తొండి ఆడా. ఎందుకంటే వాళ్ళకి మనోళ్ళ కోసం ఎంటర్టైన్మెంట్ చేయడానికి నేను ఎప్పుడన్నా సిద్ధమే. చలో స్టార్ట్ చేద్దాం గేమ్. అర్థమవుతుందా? గేమ్ స్టార్ట్ చేద్దాం. చలో దా ఆడదామా? సో చలో అందరు బలి కానీ సిద్ధంగా కూర్చో కొద్ది లైట్ అని చెప్తాడు. చలో ఈ రెండు ట్రూత్ ఒకటి డేర్ ఒకటి కాదు, ట్రూత్ ఒకటి డేర్ ఒకటి ఉంది అన్న. ఒక్కరు మాట్లాడినా ఒక్కరు మాట్లాడితే వీడియో మంచిగా వస్తుంది. ఇప్పుడు చెప్తున్నా చలోనా కొడతావా? కొట్టగాని ట్రూత్ ఆర్ డేర్ ఉన్నాయి. ఓవర్ చిట్టి సెలెక్ట్ చేస్తే ఓవర్కి ఏది వస్తే అది ఆడాలి. ఓకేనా? ముందు చూస్తున్నావు చూడదు అయ్యా పిచ్చిదానా, అది వేయనికి సెలెక్ట్ చేయడానికి డైస్ అది. ఫైర్ కూడా ఉంటది అనమాట. ఫైర్ ఏంటంటే ముగ్గురు పేర్లు చెప్తాము. ఒకని బ్రెయిన్ లో, కొన్ని హార్ట్ లో, కొన్ని డస్ట్బిన్ లో వేస్తారు. ఒకవేళ డస్ట్బిన్ లో వేయలేకపోతే అప్పుడు ఒక ఆప్షన్ ఉంది, ఆ ఆప్షన్ చెప్తా. ఒకవేళ వేయకపోతే ఓకే. చలో ఇప్పుడు గేమ్ ఆడదాం, స్టార్ట్ చేద్దాం. చలో ఫస్ట్ వచ్చేసి సోనమే ఆడుతుంది అనమాట గేమ్. మరి ఫైర్ రాయాలి కదా ఈడ. ఫైర్ ఏం అవసరం లేదు, ఫైర్ వద్దులే తర్వాత. ఇప్పుడు నార్మల్ ఇది ఆడదాం, ఇండియా ఉన్నాయి. సో చలో వేసేసి సో చలో ట్రూత్ అంట. దీనిలో ట్రూత్ ఇవి కదా. సో నువ్వే తీసుకో ఏమో వచ్చింది. అరే నువ్వెందుకు చూస్తావు? అయినా మేము చూడాలా. డిడ్ యూ ఎవర్ ఈట్ స్లేట్ పెన్సిల్? బల్పం తిన్నావా? మా క్లాస్ లా కొంతమంది తింటుంటే టేస్ట్ చేయమంటే టేస్ట్ చేసిన, అంతే. తిన్నా తెలియదు. నువ్వు చేతబడి తర్వాత బల్పం తింటావు అని అడిగినా. ఇట్లా క్వశ్చన్ వచ్చింది. తిన్నదంట, ఆల్రెడీ తిన్నదంట. బల్పం తింటే ఏమైతే చెప్పాడా చెప్పు? బల్పం తింటే కడుపులా బల్పాలు జమ. అయితే నిజం చెప్పాలా, బల్పం తింటే నట్టలు వస్తాయి. నిజం చెప్పు, మదా కాదు. బల్పాలు తింటే లేడీస్ కి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో చెప్పాల్సింది ఒకటి చిన్న ఏం చెప్తున్నా అంటే, బల్పాలు తింటే వామ్స్ వస్తాయి కడుపులా. ఓకేనా? మళ్ళీ మొగలకి ఏమవుతుంది?
అమ్మాయిలకి అవుతుందని చెప్తున్నావు, అబ్బాయిలకి అంటే అమ్మాయిలకే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటది, అబ్బాయిలకు వచ్చి కిడ్నీలలో స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డాక్టర్ ధర్మేష్ చెప్పే మాట. తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నువ్వు అట్లనే పెట్టిగా, ఇప్పుడు నువ్వే సెకండ్ ఛాన్స్ దగ్గరికి సెలెక్ట్ చేసుకో. ఇది ట్రూత్, ఇది డేర్. ఇది జల్ది సెలెక్ట్ చేసి మాకు ఇచ్చేసి. ఒకవేళ ఊరికే ట్రూత్ డేర్ వస్తే ఫైర్ మస్తు ఉంటుంది. అదే ఇక్కడ ట్రూతే కదా, ఇట్లా రావాలా? లే అలా ఎందుకంటే వాళ్ళు ఈమెయిల్ సైడ్ నుంచి తిప్పిన. కానీ రైట్ పోవాలి. డిడ్ యువర్ సాక్ స్మెల్? ఎప్పుడైనా నువ్వు ఎప్పుడు ఏంటంటే ఎప్పుడైనా స్కూల్ కి పోతాం కదా, సాక్సులు నెల అయిన ఉతుకారు, వాసన వస్తుంది. కాదు, క్వశ్చన్స్ నేనే రాసిన కాబట్టి ఎప్పుడైనా సాక్స్ ఉతుకోకుండా పోయి అక్కడ వాసన వస్తుంది, ఎవరైనా నీకు వాసన. సరే ఆమె చెప్పని, ఆమెకు అడిగిన క్వశ్చన్ అది. వాసన వచ్చిందని చెప్పాను, ఎందుకంటే నేను సెంటు కొట్టుకొని పోతా. కాకపోతే సెంట్ కొట్టుకొని పోతుంది. చలో రైట్, అప్రిషియేట్ యూ. నెక్స్ట్ నువ్వే తీసుకోరా రే. ఉల్టా చేస్తున్నా, ఉల్టానే ఆడాలా ఏదో ఒకటి. అంతే అంతే, చెట్ల పడ్డది అంతే. సరే ఫైర్ ఈసారి. ఫైర్ అట్లబ్బా, మా దగ్గరకు వచ్చేదాకా ఫైర్ గేర్ డేర్ ఇవి తీసుకొని కడి. తూతు కాదు. చలో డిడ్ యు ఎవర్ గో టు నైట్ అవుట్ విత్ ఏ గర్ల్ ఆర్ బాయ్? ఎప్పుడన్నా ఒక అమ్మాయితో నైట్ అవుట్ పోయినావా? నిజంగా ఎప్పుడు నిజం చెప్పాలి. సరే మామూలుగా ఒక ఫ్రెండ్ తోనన్నా, గర్ల్ కాకపోతే పోయినా నైట్ అడుగుతున్నా, పొద్దుగాల పూట పోయినావా? అడుగువా కాదు, ఆడు పోయిండు అనుకుంటా పిండి ఉద్దేశం. నువ్వు కరెక్ట్ చెప్తా, కొద్దిగా రుతుకో. చలో రైట్. కొంచెం నేను కూడా చలో అన్నా, నువ్వే ధర్మేశ్ తీసుకో. ఏలే నా చేతితో ఇస్తాను. ఈ చెట్లు ఉన్నది కానీ చెట్లు ఉన్నది కాదు. ఏ చెట్లు ఉన్నది కానీ అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి దున్నపోతే సిగ్గుచనం లేదు నీకు. మీరందరేమో ఇట్లా వేస్తారు. చెప్పు ఇటుదా ఇటుదా. రైట్ హ్యాండ్ ఇది వచ్చిందా? ఇక్కడ ఒక చిట్టి తీసి ఇచ్చేసి, మైసమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి. చూడు ఒకసారి. సరే డేర్ ఇక్కడ అంట. ఇదే మాకి, నువ్వెందుకు తీసుకున్నావు? నువ్వు చూడొద్దు, నువ్వు చూస్తే ఆమె అయిపోతుంది. పాస్వర్డ్, ఇన్స్టా పాస్వర్డ్ ధర్మేష్ అన్న ఇన్స్టా పాస్వర్డ్ చెప్తున్నా అనమాట. డేర్ వచ్చింది కాబట్టి డేర్ చేయాలా, మేము చూసుకుంటాం. అరే అట్లా తెలియదు, ఆయన చెప్పేదాకా తెలియదు. చెప్పు.
ఏం చెప్పాలి ఇన్స్టా పాస్వర్డ్ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్వర్డ్ ఏడా చెప్తారు చెప్పైనా నాకు తెలియదు నిజం చెప్పు. పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు ఎవరు క్రియేట్ చేస్తారు? తప్పించుకుంటున్నా లేదంటే మిరపకాయ తినిపిదాం చెప్పకపోతే. సరే సరే ఆ, ఇన్స్టా పాస్వర్డ్ మళ్ళీ మార్చేస్తా ఇప్పుడు మార్చుకో 1482 1482 అదేంటి పాస్వర్డ్ ఉండదు, అది ఉండదు అట్లా. సిక్స్ ఉన్నాయిరా రుద్దుకో. సరే ఈ డిస్కషన్ లా హాంకాంగ్ ఉనికి ఏడనో కోపం వచ్చి చైనీస్ లా నీ హంప అవులియా హూ హంప హంప రైట్ అట్లుంటది. పెద్ద మనిషిని అట్లా అట్లా ఏముండవు అవన్నీ చిన్న నీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఓవర్ నేనే కదా ఏది కావాలి? చేతి చూపిస్తే అడుగుతా. రైటా లెఫ్ట్? రైటే కావాలి. నాకేమవుతుంది, భయం అవుతుంది. హీరో అమ్మా భయం వచ్చేస్తాను భయం అవుతుంది. దేవుని అయితే మంచిగా నెక్స్ట్ పర్సన్ ఫోన్ పే కొడతాం. తీసుకుందాం. 1 2 3 4 నేను ఏమంటున్నా, నా ఫోన్ పే లేదు, ఫోన్ పే లేదు, వీడియో తీస్తున్నా ఫోన్ పే. ఇప్పుడు నిజంగా వెళ్తారు, నిజంగా పెట్టుకున్నా. ఇస్తా, నేను ఇస్తా. గేమ్ అయిపోయినాక ఇస్తా. పాస్వర్డ్ చెప్తా అన్న, నన్ను ఎడిచినవా? పైసలు ఇస్తాను రైట్ చలో. ఇప్పుడు సోనం ఇక్కడి నీకమ్మ నేను ఇయ్యాలి. కల్పిస్తున్నావా? ఈయన చేతబాడి చేస్తుండే, ఎందుకు ఈయన చేతబాడి చేస్తుండే, ఎందుకు చేస్తాడు? ఓకే. సో దేవుని దయతో డేర్ రావాలని చెప్పి కోరుకుంటున్నా. రావాలా 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 ఆడు. Have you ever not flushed the toilet? అర్థమైంది క్వశ్చన్ నీకు? ఎప్పుడైనా బాత్రూమ్ పోయినప్పుడు నీళ్ళు కొట్టినావా పోయలేదా? Have you ever not flushed the toilet? ఎన్నిసార్లు చేసినావు చెప్పు. పెయింటింగ్ ఇగో నువ్వు ఏ కలర్ కావాలా కలెక్షన్ తీసుకో. ఇగో మేము ఆగు, నేను చెప్తే నువ్వు పుయ్యద్దు. సరే చెప్పు. మేము అప్పుడు బాస్పతి నెంబర్కి వచ్చింటికి పోయి కొత్తగా ఇల్లు అప్పుడే గృహప్రవేశం అయిపోయింది, అన్నీ అయిపోయింది. చెప్పు. ఎవరు అది పని చేస్తాను. బిందెతో బిందెలా తీసుకుంటా. మంచి అలవాట్లు లేవు కదా వాళ్ళకి. చెప్పిన మంచిగా ఆమె ఇష్టము, నువ్వు ఎందుకు చెప్తున్నావు అట్లా? సపోర్ట్ చేయొద్దు. అదే దాంట్లోకి ఒకటి తీసి ట్రై టు నాట్ లవ్ అంటే నవ్వొద్దు. ఈమెకి ఏం చేద్దామంటే ఆవు నోట్ల నిల్వైరి, నోట్ల నీళ్ళు కాదు, వాటర్ పోదామా? ఏం చేస్తామంటే నువ్వు వాటర్ తాగు, మేము ఎంత నవ్వుపిస్తాం, నీకు ఏదైనా చేస్తాము, కానీ నవ్వొద్దు. మాకు తెలియదు. ఈ కలర్లన్నీ మిక్స్ చేసి ఒక్కొక్కరు పెట్టాలి కలర్లు.
చలో చలో వాటర్ తావు నవ్వద్దు తాగు. లే ఉండను ఆడ ఉండని చలో ఇద్దరు నవ్వద్దు రైట్ నాట్ లో నిన్న జరిగిన విషయం గుర్తు తెచ్చుకో. ఏమన్నా గుర్తు చేసింది అనుకో నువ్వేమో ముంగలికి నేను ఉరుకుతా సీదా. చూసిరా ఫస్ట్ ఒకసారి నేను ఒప్పిస్తా నువ్వు అట్లా అన్నా నువ్వు ఏమన్నా చెయ్యి నవ్వద్దు. అరే ఈ అద్దాలు చూడరు అరే గుడ్డ లెక్కనే ఉంది సేమ్ అన్నా గుడ్డుతో మంత్రం గుడ్డు మంత్రం చెప్పు నవ్వుపి జల్దీ సోనం నవ్వుపిస్తాను. అయిపోయింది కాదు ఒక బర్రె కాదు ఒక బర్రె చలో చలో ఆగా నువ్వు మంచి తయారు చేయకరా కలర్లు అందరు ఒక్కొక్కరు అదొద్దు పిండి వద్దు పిండి పెట్టేసి పెయింటింగ్ పెట్టాలా ఏం ప్లీజ్ కాదు లైట్ లైట్ కొంచెం పెట్టాలి అందరు పెట్టాలి. అరే అది ఒక్కొక్కటి చేస్తారు సో రైట్ నువ్వే జల్లి ఒక ఆట వేసేసి రెడ్ కలర్ తీసుకో. కలర్ అంటే ఏమన్నా పెట్టుకో. ఒక్క నిమిషం ఆడువారి మాటలకు అర్థాలేవి తీసుకున్నాం ముక్కు మీద ఆమె ముఖం చూడు ఒకసారి ఎట్లా డేర్లు తీ అన్నా నీ ఫోన్ మొత్తం దీన్ని అరే నర్రా రే లెమన్ లేదు కాబట్టి ఉల్లిగడ్డ మళ్ళీ ఒక పచ్చిమిరపకాయ ఓ కాదు చలో చలో ఇది గుసాయిస్తారు అయ్యా నువ్వు సపోర్ట్ చేయకు ఏం సరే పొట్టు ఉంటది ఎట్లా గట్టి వరకు అరే నీకెందుకు ఆరు తింటాడు తినురా తినకపోతే కళ్ళల్లో రుద్దుడు ఉంటది పిండి పెట్టుడు ఉంటది ఏమైంది మనశాంతి విజయ్. My name is Black Gowda. What is it? Karegowda, ma'am. Karegowda. My father name is Snake. అన్ని శాంతులు మనం నోట్లోనే ఉండాలి. శాంతి శాంతి శాంతి. కొరుకుతాడు ఇంకా తినలేడు. అన్న మిరపకాయ తినాలి. సరే అదొకటి మిరపకాయ ఒకటి తిన అయిపోతుంది. గుడ్డు తినడా శాంతి అన్ని శాంతులు సారా ఇంకేం గుడ్డు శాంతి వంకాయ శాంతి కూసో అనే కూసో కంటిన్యూ
ఎవరు తింటాడు మరి పెట్టు. బంద్ చేసి అరే అది ఏడు ఎత్తుకుతాడు. చలో స్టార్ట్ చేయి. మనమే చేస్తాం నాడు. సెలెక్ట్ చేయి. ఇక పత్తిగా ఏదో ఒకటి. నువ్వు ఎందుకు చదువుతావు మేము దాకా? చదువుడు మీదే తీసుడు మీదే తీసుడు ఒకటి. How many eggs do you have? అయ్యా అంటే తెలుసు కదా. స్టోరీ మళ్ళా చెప్పు చెప్పు చెప్పు. మీ పెళ్ళని చూసి దానికి అవుతుంది. పోయిన వీడియోలో పెళ్లి అయిందని చెప్పారు. పెళ్లి కాలే నాకు. పెళ్లి అయింది, 2 కొడుకులు అని చెప్పినా కరెక్టే కాలే. నిజం చెప్పాలా, మజా కాడద్దు. అయ్యా కాలంట. ఎక్స్లు ఎంత మంది ఉన్నారు చెప్పు. చెప్పు జల్దీ చెప్పు. అంటే నన్ను వాడుకొని వదిలేసిన వాళ్ళు వీళ్ళు 4 ఉన్నారు. అదే పెయింట్ ఉంది మొత్తం నువ్వు ముఖం. వాడుకొని వదిలేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాడుకొని వదిలేసిన వాళ్ళు 1 2 3 ముగ్గురు. చెప్పకపోతే పెయింట్ రుద్దుతాను నీ ఇష్టము. సరే చెప్పు. పేర్లు వద్దురా. చెప్పు సరే. ఎంతమంది నన్ను వాడుకొని వదిలేసిన వాళ్ళు 4 ఉన్నారు. నేను వాడుకొని వదిలేసిన వాళ్ళు 10 మంది ఉన్నారు. ఎప్పటికైనా పిల్లలని సెంటిమెంట్ గింటిమెంట్ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి. మండిపోతుంది ఇక్కడ దొరికి. కరెక్ట్ మాట. రచ్చా చలో చలో. ఇప్పుడు నేను మాట ఇది మొత్తం వెళ్తుంది. ఫస్ట్ క్రష్ నేమ్ నిజం చెప్పాలి. ఫస్ట్ క్రష్ అంటే స్కూల్లో ఒక ఆమె ఉండే. అవి కాదు అంటా పాపనా టీచరా కాదు. ఈ ఏజ్ లో ఉన్నప్పుడు మొన్న దాకా ఫస్ట్ క్రష్. మన కోర్ట్ మూవీలో జాబిల్ ఉంది. నిజం చెప్పు. అది కాదు. మా కాలేజీలో కామెంట్ రష్మికాను కామెంట్. అబద్ధం చెప్పిండు. అబద్ధం ఇది అబద్ధం. నడు చెప్తుండ్రు రష్మిక మందన. నిజం చెప్పిన లెఫ్ట్ ఇచ్చింది. రైట్ ఇది లెఫ్ట్ ఎందుకు అవుతుంది? సోనాం మనతో నాట ఇప్పుడు యువర్ ఫేవరెట్ పర్సన్. నేను ఉడుకుతాను. అయ్యా స్లాబ్ కొట్ట. ఓం శాంతి. ఓం శాంతి. కొడతావా? చేస్తావా? నువ్వు చెప్పింది కాదన్నా, ఈయన చెప్పింది. అది పౌడర్ కాదు. నువ్వు ఎందుకు రుద్దిను? పౌడర్ నువ్వు మిసాలు వద్దమ్మా.